శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసం 5వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మీ రహస్యం మీ భార్య లేదా భర్తకు తెలుస్తుంది. జాగ్రత్త. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున గోచార రీత్యా వీరికి ఎలా ఉండబోతుంది, తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాం. ఆర్థిక రంగంలో చేసే ప్రయత్నాలు ఫలితాలు రావడానికి ఇంకొంత సమయం పడుతుంది. కొన్ని విషయాలు ఖచ్చితంగా సమస్యలుంటాయి, కానీ అవి త్వరలోనే పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఎవరో తెలియని వ్యక్తుల వల్ల మీరు నష్టపోవచ్చు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి మరియు మీ యొక్క సంతానం డిమాండ్లు నెరవేరే అవకాశాలున్నాయి. మీ మనసు ప్రేమలో చంచలంగా మారుతుంది, కానీ మీరు ఈరోజు జీవితంలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తారు. ఆస్తికి సంబంధించి విషయాలకు ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. వినోదం కోసం అధికంగా ఖర్చు చేయడం మానుకోవాలి. ఈరోజు మీరు మీ యొక్క నిర్వహణ నైపుణ్యాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. స్నేహితులతో కలిసి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటూ ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొన్ని కొత్త పనుల గురించి మరింత ఎక్కువగా తిరుగుతారు. ఈ విషయంలో ఈ రోజున మీరు సోదరుల సహాయం తీసుకోవచ్చు. ఏదైనా చట్టపరమైన విషయంలో మీరు మీ యొక్క ప్రత్యర్థులను సులభంగా ఓడించగలుగుతారు. మీ వ్యాపార ప్రణాళికలు కొన్ని ఊపందుకుంటాయి. ఇది మీకు మంచి లాభాలను ఇస్తుంది. మీరు మీ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కొంత డబ్బును తిరిగి పొందుకోవచ్చు. మీరు మీ ఉద్యోగంలో మార్పులకు అవకాశాలు పొందుకోవచ్చు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. రహస్య జ్ఞానం వైపు ఆకర్షితులవుతారు. కుటుంబంతో కలిసి వాకింగ్కు వెళ్ళొచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు చిన్న చిన్న విషయాలకు త్వరితగతిన ప్రతిస్పందన మీ ఇమేజ్కు హాని కలిగించవచ్చు. మీ కార్యాలయంలో వనరులను అర్థవంతంగా ఉపయోగించడం ద్వారా మీరు ప్రయోజనాలు పొందుకుంటారు. పిల్లలు తమ కెరియర్ గురించి కొంచెంగా గందరగోళానికి గురి అవుతారు. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటూ ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ రాశి వారు వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి గర్భిణీ స్త్రీలు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా కేరింగ్గా ఉండాలి. మీ రహస్యం మీ భార్యకు లేదా భర్తకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి, కావున మీరు జాగ్రత్త వహించండి. అలాగే మరి ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ రహస్యం మీ భార్యకు లేదా భర్తకు తెలిసే అవకాశాలు కానవస్తున్నాయి, కావున అప్రమత్తత అవసరము. మీ రహస్యాలు బయటపడకుండా జాగ్రత్త వహించండి. ఈ రహస్యం ఇంట్లో తెలియడం వల్ల భారీ గొడవలు జరగవచ్చు, కావున మీ రహస్యం బయటపడకుండా జాగ్రత్త పడండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించండి. ముందుగా కోపాన్ని నియంత్రించుకోండి. ఇంకా మీకు ఇతరత్రా ఎటువంటి సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కార మార్గం తెలుసుకొనుటకు ఈ గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యల పరిష్కారం జరుగుతుంది. నమ్మకంతో కాల్ చేయండి, అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.